మాస్ హీరోలో గోపీచంద్ ఇమేజే వేరు. కానీ ఈ మాస్ హీరోను మళ్ళీ విలన్ గా మారితే చూడాలని టాలీవుడ్ ఎప్పటినుంచో కోరుకుంటోంది. పైగా ఇప్పుడు స్టార్ హీరోలందరూ విలనీకి జిందాబాద్ కొడుతున్నారు. ఇదే దారిలో గోపీచంద్ కూడా విలన్ గా రీ ఎంట్రీ ఇస్తాడా అంటే ఇచ్చేదే లేదు అంటున్నాడు మ్యాచ్ స్టార్. ప్రస్తుతం విశ్వం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు గోపీచంద్. ఈ సినిమా దసరా పండక్కి రిలీజ్ అవుతోంది. డైరెక్టర్ శ్రీను వైట్లకు తన కంబ్యాక్ మూవీ అవుతుందని నమ్ముతున్నాడు మ్యాచ్ స్టార్. ఈ సంగతి పక్కన పెడితే హీరోలు విలన్ రోల్స్ చేస్తూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ దశలో గోపీచంద్ నుంచి ఒరిజినల్ విలన్ బయటికి రాబోతున్నాడని, బాలయ్యతో బోయపాటి డైరెక్ట్ చేసే సినిమాలోనే గోపీచంద్ విలన్ గా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్ వినిపించింది. మళ్లీ విలన్ గా మారే అవకాశాలపై స్పందించాడు గోపీచంద్. మళ్లీ విలన్ గా మారేందుకు తాను సిద్ధమని, కానీ ఒకే ఒక కండిషన్ అన్నాడు. అదేంటి అంటే తన స్నేహితుడు ప్రభాస్ కోసం అయితే మళ్లీ ప్రతినాయకుడి పాత్ర చేస్తాను, కానీ మిగతా సినిమాల కోసం అయితే మాత్రం తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని క్లారిటీ ఇచ్చాడు గోపీచంద్. దాంతో బోయపాటి కొత్త మూవీలో గోపీచంద్ విలన్ అనే రూమర్ కు చెక్ పడినట్లయింది. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో మాత్రం ప్రభాస్ సినిమాలో గోపీచంద్ మరోసారి విలన్ గా నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు స్టార్ హీరోలే విలన్ గా మారుతున్నారు. కల్కిలో విలన్ రోల్ చేసేందుకు ఏకంగా కోలీవుడ్ నుంచి కమల్ హాసన్ వచ్చారు. సో ఫ్యూచర్ లో గోపీచంద్ కూడా ప్రభాస్ నటించే ఒక చిత్రంలో విలన్ రోల్ రిపీట్ చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది.